నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య గతంలో రాజకీయ పరిస్థితులు వేరు యువతకు ఉద్యోగ అవకాశాలే ఉండేవి కావు ప్రభుత్వాలు సైతం ఉపాధి చూపించలేకపోయేవి అవినీతి అక్రమాలు విపరీతంగా ఉండేవి ప్రభుత్వాలపై రాజకీయ నేతలపై తీవ్ర అసంతృప్తి ఉండేది దీని వలనే నక్సలిజం వైపు చాలా మంది ఆకర్షితులయ్యేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి యువత కొత్త కొత్త అవకాశాలకై పరుగులు తీస్తున్నారు నక్సలిజం వైపు చూడాలన్న యోచన కూడా ఎవరికీ రావడం లేదు దీంతోనే నక్సలిజం అంతమైందని అనుకోవచ్చు తుపాకీ పట్టుకుని రాజ్యాధికారం సాధిస్తామన్న ఆలోచనలో నక్సలిజం పుట్టింది విప్లవం అంటూ నక్సలైట్లు అడవుల బాట పట్టారు వీరికి సపోర్టుగా అర్బన్ నక్సల్స్ కూడా ఉన్నారు వీరంతా కాలేజీల్లో యూనివర్సిటీల్లో ఇతర ప్రాంతాల్లో వారికి అనుకూలంగా ఉంటూ వారికి కావలసిన సమాచారాన్ని అందిస్తుంటారు కానీ పోరాటమని చెబుతూ చంపడం అనే కాన్సెప్ట్తో నక్సలైట్లు ఎప్పుడో దారి తప్పారు సిద్ధాంతాలను సైతం పక్కన పెట్టి హత్యలకు పాల్పడ్డారు కొన్ని సందర్భాల్లో వారి ఉనికిని తెలియజేసుకోవడం కోసం లేదా సంచలనం కోసమో నేతలను చంపడం మొదలుపెట్టారు ఆ తరువాత ఇన్ఫార్మర్ల పేరుతో సొంత వారిని సైతం చంపుకున్న పరిస్థితులు ఉన్నాయి ఇదే వారి పతనానికే కాదు ప్రజల్లో వ్యతిరేకతకు కూడా కారణమైంది సాధారణంగా దేశ రక్షణకు సరిహద్దుల్లో ఎంత భద్రత అవసరమో అంతర్గతంగా అంతకంటే ఎక్కువ భద్రతే కావాలి బోర్డర్లో శత్రు దేశాలపై నిఘా పెట్టొచ్చు కానీ అంతర్గత శత్రువులను పట్టుకోవడం అంత సులభం కాదు ఈ క్రమంలోనే దేశంలో అతిపెద్ద అంతర్గత శత్రువులు మావోయిస్టులేనని ప్రభుత్వం గుర్తించింది నక్సలిజం పేరుతో ఉన్న ముప్పును తొలగించాలని భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ను చేపట్టింది ఇది 2024 జనవరిలో మొదలుపెట్టిన అతిపెద్ద కౌంటర్ ఎమర్జెన్సీ ఆపరేషన్ 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా అంతం చేయాలన్న లక్ష్యంగా కొనసాగుతోంది ఇందులో భాగంగానే ఛత్తీస్గఢ్లోని బస్తర్ అటవీ ప్రాంతం అబూజ్మడా కర్రెగుట్టలు వంటి పలు ప్రాంతాల్లో నక్సలైట్లను ఏరిపారేస్తున్నారు భద్రతా బలగాలు 2015లో 106 జిల్లాల్లో ఉన్న నక్సల్స్ ప్రభావం 2025 నాటికి 6 జిల్లాలకు చేరింది ఇప్పుడు బీజాపూర్ కాంకేర్ సుక్మా వెస్ట్ సింగ్భూమ్ గడ్చిరోలీలో మాత్రమే మావోయిస్టులున్నారు ఆపరేషన్ కగార్లో భాగంగా గత ఏడాది 287 మంది హతం కాగా 2025లో ఇప్పటి వరకు 180 మందికి పైగా మావోలు హతమయ్యారు వందల మంది లొంగిపోయారు మిగిలిన వారు ఇప్పటికైనా తుపాకీతో రాజ్యాధికారం అసాధ్యమైన విషయాన్ని గుర్తించాలి జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేయాలి నక్సలిజం అంటే హత్యలు కాదని ప్రజల కోసం పాటుపడే భావజాలమని నిరూపించుకోవాలి